నేను అందుకే చాలా మందికి ప్రేమతో చెప్తాను, నా జోలికి రాకండ్రా చచ్చిపోతారు అన్యాయంగా. ఎందుకంటే వీడు బలహీనుడేరా బాబు, కానీ ఈ తోలుబొమ్మను అట్ట అడ్డం పెట్టి కథ నడుపుతున్నవాడు పరాక్రమశాలి ఆయనతో డేంజరు. నన్ను గదిలిచ్చినోడు నన్ను కాదు, ఆయన్ని గదిలిచ్చినట్టే. మీకు తెలుసా, ఈ మధ్య కాలాల్లో కదా, ఆ రోజుల్లో కూడా బతికుండగానే సమాధులు తొలిపించుకునేవాళ్ళు. బతికున్నప్పుడే సమాధులు ఇప్పుడు కూడా కట్టించుకుంటున్నారు. బతికున్నప్పుడే సమాధులు కట్టించుకుంటున్నారు, తెలుసా మీకు? తర్వాత ఇబ్బంది లేకుండా బతికున్నప్పుడే సమాధి కట్టించుకుంటున్నారు. అట్లాగా దేవుడు పట్టుకున్న వాళ్ళ జోలికి వచ్చినోడు బతికుండగానే సమాధి కట్టించుకోవటం కాదు. వాడి అన్యుడైతే పిండం కూడా పెట్టుకోవచ్చు, శుభ్రంగా పిండం కూడా పెట్టేసుకోవచ్చు ఒకేసారి. ఎందుకంటే వాడు పోతాడు ఖాయం. దేవునికి స్తోత్రం. అవి కూడా చూసుకోవచ్చు, వాడు సమాధి చూసుకోవచ్చు, పిండం ఎట్ట పెడతారో చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అంటే సత్యాగా చూడ్డ కదా, అది బతికున్నప్పుడే చూసుకోవచ్చు. ఎందుకంటే ఖాయం కాబట్టి. నా విషయమే కాదు, దేవుడు చెయ్యి పట్టుకున్న పాత్రల జోలికి ఎవడు వచ్చినా నేను చెప్పేది ఖాయం. వాడి దినం వాడు చేసుకోవటమే, వాడి సమాధి వాడు కట్టించుకొని రెడీగా పెట్టుకోవటమే.